అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిల్లవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుము అను ఆజ్ఞలను ఎరుగుదు గదా అని అతనితో చెప్పెను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచుని ఉన్నానెను. యేసు విని, నీకింకా ఒకటి కొదువుగానున్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నువ్వు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. అతడు మిక్కిలి ధనవంతుడు గనుక ఈ మాటలు విని మిక్కిలి వ్యసనపడగా, యేసు అతన్ని చూసి, ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పెను. ఇది వినినవారు, అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగగా, ఆయన మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. పేతురు, ఇదిగో మేము మాకు కలిగినవి విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా, ఆయన దేవుని రాజ్యము నిమిత్తమై ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందు చాలా రెట్లను పరమందు నిత్య జీవమును పొందకపోడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ఆమేన్. హల్లెలూయా. చదవబడినటువంటి మాటల ద్వారా గమనిస్తూ ఉంటే, మరి లూకాసు వార్తలో నుండి మరి 18వ అధ్యాయము 18వ వచనము నుండి మనము మరి ఇప్పటి వరకు 30వ వచనం వరకు మనం చదివాం. 18 నుండి అంటే 12 వచనాలు మనము చదివాం. చదివిన ఈ యొక్క వాక్య భాగంలో ఏమున్నదంటే, బాగా ధనవంతుడంట, చాలా ధనవంతుడు. ఆయన డబ్బు ఉంది, బాగా చాలా ఎక్కువ ధనం ఉంది అతని దగ్గర. అయితే యేసు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఆయన వచ్చి అంటున్నాడు, మరి అయ్యా, నువ్వు చెప్పే బోధ బాగుంది, నీకు తెలుసు చనిపోయిన తర్వాత నిత్యజీవంలోకి వెళ్ళేటటువంటి మార్గం నీకు తెలుసు, నువ్వు సత్పురుషుడివి కాబట్టి నీకు తెలుసు అన్ని విషయాలు, కాబట్టి నువ్వేం చేస్తావంటే నాకు చెప్పు, నిత్య జీవానికి వెళ్ళే మార్గం నాకు చూపించు. నువ్వు సత్యమే చెబుతావు, అబద్ధం చెప్పు. నీ మాట నేను వింటాను, నీ మాట ప్రకారం నేను నడుచుకుంటాను అని చెప్పేసి ఏం చేశాడంటే, యేసు ప్రభు వారిని అలా అడిగాడు. అడగగానే యేసు ప్రభు అన్నాడు, సరే మంచిది, మరి నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని మాటలన్నీ కూడా విన్నావా? దేవుని మాటలన్నింటినీ కూడా వింటున్నావా? దేవుని మార్గాల్లో నడుచుకుంటున్నావా? 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా, 10 ఆజ్ఞలు పాటిస్తున్నావా అని చెప్పాడు. అతడు కూడా ఇశ్రాయేలీయుడు. అతను కూడా దేవుడు తెలిసినవాడే, 10 ఆజ్ఞలు పాటించేవాడే. అయితే ఇతడు అన్నాడు, చిన్నప్పటి నుంచే పాటిస్తున్నాను అన్నాడు. ఇంకా నాకు కొదువేముంది నిత్యజీవంలోకి వెళ్ళాలంటే? నీకు కొదువేం లేదు, కానీ ఈ భూమి మీద నీవు
ధనం మీద నీకు మనసు ఉంది. దేని మీద? డబ్బు అంటే నీకు ఎక్కువగా దాని మీదే ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావంటే పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే నువ్వు కనుక దాని మీద నుండి దృష్టి తొలగించాలి. దృష్టి తొలగించుటకు నువ్వు ఒక పని చేయాలి. నీకున్నటువంటి ధనాన్ని పేదవారికి ఇచ్చేయి. అసలు ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు, పూటకి భోజనం లేని వాళ్ళు ఉన్నారు. నువ్వేమో సంవత్సరాలు తరబడి సరిపడా సంవత్సరాలు తరబడి తన తర్వాత తరం తిన్నా కూడా తరగనటువంటి ధనాన్ని సమకూర్చుకున్నాడు. ఎవరు? ఆ ధనవంతుడు. కానీ ఒక పూట లేక బాధపడే వాళ్ళు ఉన్నారు. నువ్వేమో చక్కటి ఇల్లు కట్టించుకున్నావు, మరి అసలు ఇల్లు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, బాధపడుతున్నారు. కాబట్టి నీ దృష్టి అంతా ఈ డబ్బు మీద ఉంది. అందుకనే ఈ దృష్టి డబ్బు మీద ఉండి నువ్వు చాలా డబ్బు సంపాదించావు కదా. ఈరోజు మనం ఆలోచిస్తే ఒక మాట, డబ్బు మీద ఆశ ఉన్న వాళ్ళే డబ్బు ఎక్కువగా కూడబెడతారు. డబ్బు మీద ఆశ లేని వాళ్ళు కూడబెడతారా? ఆశ లేని వాళ్ళు కూడబెట్టుకోలేరు. ఎందుకంటే దాని మీద ఆశ ఉండదు. వాళ్ళు దేనికి వాడాల్సిన దానికి వాడేస్తారు. కొంతమంది ఏమో వ్యర్థమైన దుర్వ్యసనాలకు ఖర్చు పెడతారు. కొంతమంది ఏమో దాని మీద ఆశ లేని వాళ్ళు ఏం చేస్తారు, పేద బిక్కి ఉంటారు కదా, వాళ్ళకి సహాయాలు చేస్తూ ఉంటారు, ఆదరిస్తూ ఉంటారు. ఈ డబ్బు మీద ఆశ ఉన్న వాళ్ళు ఎవరికి ఇరు, అమ్మకైనా నాన్నకైనా కూడా పెట్టరు. ఏమో తింటే మాది పోయిద్దాం అన్నట్టుగా ఉంటారు. ఎందుకంటే డబ్బు మీద మమకారం ఉన్నవాళ్ళు, అమ్మ లేదు, నాన్న లేదు, అన్న లేదు, తమ్ముడు లేదు, ఎవరూ లేరు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు చాలామంది. పిల్లరా గమనిస్తుంటే ఇక డబ్బు మీద మనసు లేని వాళ్ళు ఏం చేస్తారంటే, అన్న వచ్చాడా 10,000 కావాలన్నాడు, తీసుకెళ్ళన్నా ఉంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, డబ్బు మీద ఆశ ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, చేస్తారంటే మరలా 10,000 వచ్చి అడిగాడు అన్నయ్య, అడగగానే 10,000 అన్న నా దగ్గర లేవు, మా ఇంటి పక్క వాళ్ళని అడుగుతాను, నీకు అవసరం అయితే 5 రూపాయలు వడ్డీ అంట అని చెబుతారు. చెప్పి వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వీళ్ళకిచ్చి, నువ్వు కరెక్ట్ టైంకి గట్టు, వాళ్ళు ఊరుకోరు, నన్ను పక్కనే కాబట్టి పాటాడతారు అని ఇలా వీళ్ళ మీద చెప్పి డబ్బు అభివృద్ధి చేసుకుంటారు. రూపాయి అన్న అయినా సరే, తమ్ముడైనా సరే, అక్క అయినా సరే, చెల్లి అయినా సరే, ఎవరైనా సరే, డబ్బు మీద మమకారం ఉన్నవాళ్ళు ఎవ్వరికి పైసా బయట పెట్టరు. నేను చిన్నప్పుడు నన్ను పెంచుకోవడానికి ఒక ఊరు ఇచ్చారు, తెనాల ఒకడ, చంపాడు అని, జంపన పక్కన చంపాడు అని ఉంది ఒకటి. ఆ ఊళ్ళో కమ్మోరు ఉన్నారు. ఆయన అసలు పిల్లికి బిచ్చం కూడా పెట్టడు. అసలు కనీసం పిల్లి వచ్చినా ఒక కొంచెం పెరిగేసి అన్నమే అయ్యాడు, కొంచెం పాలు పోయాడు. అలాంటి మనిషి. పిల్లలు లేరు, 50 ఎకరాల పొలం సంపాదించాడు. 4 ఇళ్ళు ఉన్నాయి, 50 ఎకరాల పొలం ఉంది. నేను వాళ్ళని చూసేవాడిని ఎప్పుడు కూడా. వాళ్ళ తాడి చెట్లు ఉండేవి, తాడి చెట్ల మీద నుంచి కాయలు పండి కింద పడితే ఎవరిని కోయనిచ్చేవాడు కాదు. తాడి చెట్ల మీద కాయలు పండి కింద పడితే ఆ కాయలు కూడా ఎవరు ఎత్తుకెళ్ళనిచ్చేవాడు కాదు. వాటిని తీసుకెళ్ళి బుర్రలన్నీ కూడా ఒక చోట వేసి తేగలు తీసేవాడు. తేగలు తీసి వాళ్ళే తింటుండేవాడు, బాగుండేవాడు, బాగా అలా జుడుగుండేవాడు, భార్య కూడా బాగుండేది, పిల్లలు లేరు వాళ్ళకి, చాలా ధనం ఉంది. తర్వాత నేను అప్పుడు చిన్నపిల్లడప్పుడు వాళ్ళు అలాగున్నారు. అయితే మొన్న ఈ మధ్య నేను ఒక 5 సంవత్సరాల క్రితం లేరు, చనిపోయారు. మొత్తం అదంతా ఏమి పాడుబడి ఉంది, ఇల్లు కూడా పాడుబడి ఉంది. కానీ అక్కడ చాలా భయంకరమైనటువంటి కఠినంగా ఉండేవాడు. డబ్బు అంటే ఎక్కువ, ఎవరికి ఇచ్చేవాడు కాదు. ఇంకెవరైనా పిల్లలు పెంచుకుందాం లేకపోతే ఏమవుద్ది ఇది అని ఓకే సంపాదించడమే ప్రారంభించాడు. కానీ తర్వాత నేను ఎత్తుకెళ్ళిపోతే ఏంది, లేకపోతే ఇంకోటి పెంచుకుందామే, లేకపోతే ఎవరికైనా పేదలకు ఇద్దామే అనే ఆలోచనే లేదు. మొత్తం పాడుబడి ఉంది. అట్లాగే ఆ ఇంట్లో ఎవరు లేరు. ఆ ప్రాంతం దగ్గర వాళ్ళకి ఒక 1/2 ఎకరం ఇల్లు, 1/2 ఎకరం భూమి వాళ్ళకే. 1/2 ఎకరం అంటే 50 సెంటు, 50 సెంటు వాళ్ళ కిందే ఇల్లు, పెద్ద ఇల్లు ఉంటుంది. ఆ బరిగుడ్లు కట్టేసుకోవడానికి అన్ని తల ఉంటుంది, వాళ్ళది అంత పెద్ద ఇల్లు. కానీ అక్కడ మనుషులు లేరు.
ఇది ఇలా అయిపోయిందని నేను బాధపడే చాలా భయంకరంగా ఉంది అది. అయితే మనం చూస్తుంటే డబ్బు మీద ఆశ ఉన్న మనిషి ఏం చేస్తాడు తెలుసా? ఒక్కొక్క మనిషి డబ్బు మీద ఉన్నవాళ్ళు అన్నదమ్ములు కానీ, అక్కజేళ్ళు కానీ, బంధుమిత్రులు కానీ, స్నేహితులు కానీ ఎవరికి కూడా వాళ్ళు చోటివ్వరు. అయితే అదే గనక కొంతమందికి దేవుడి మీద మనసు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఇరుగు పొరుగు ఏదైనా అవసరం వస్తే ఇదిగో తీసుకో, ఏముంది, మనం ఎత్తుకెళ్ళేది ఏముందని ఇట్లా సహాయకరంగా ఉండి మంచి పేరు తెచ్చుకుంటారు. ఇలా డబ్బు మీద వాళ్ళకి మనసు ఉండదు. కానీ ఈ వ్యక్తికి మనం చదవలా? ఈ వ్యక్తి లోకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనములో ఈయన బాగా మంచి ఆధిపత్యం పొంది బాగా ధనవంతుడిగా ఉన్నాడు. ఇక్కడ బతుకుతున్నాను బాగానే, నిత్య జీవానికి నేను వెళ్ళాలి. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలి? నిత్య జీవానికి నేను వెళ్ళాలి. కాబట్టి మార్గం నాకు తెలియదు, ఈయన అడిగితే చెప్తాడు అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగాడు. సరే, యేసు ప్రభు చెప్పాడు, 10 ఆజ్ఞలు పాటిస్తున్నావంటే పాటిస్తున్నాను, ఇంకా నాకేం కొదవన్నాడు. ఎందుకంటే దొంగతనం చేయట్లేదు, అబద్ధం ఆడట్లేదు, నరహత్యలు చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, మరి ఏది కూడా పూసిక పొల్ల కూడా అంటుకోవడం ఎవరిది. కానీ ఈయన మాత్రం జాగ్రత్త చేసుకొని దాని మీద మనసు పెట్టుకున్నాడు. అయితే ఈయన మనసు అంతా ఇక్కడే ఉంది. అందుకని అన్నాడు, నీ మనసు దాని మీద ఉంది, నువ్వు దాన్ని ఏం చేస్తావంటే లేని పేదలకి ఇచ్చేయి. హల్లెలూయా. నువ్వు వచ్చి నన్ను వెంబడించు, నేనే నిత్య జీవానికి నిన్ను తీసుకెళ్తానన్నాడు. హల్లెలూయా. ఆ మాటకి ఆయన చెప్పంగా ఇదేంది ఎట చెబుతాడేంది, అంతా తీసుకెళ్ళి పేదవాళ్ళకి ఇవ్వమంటాడేంది, ఇట్టిస్తే మరి నేను ఎట్లా బతికేది? నువ్వు నిత్య జీవానికి వెళ్ళాలన్నావు, మరి నిత్య జీవానికి వెళ్ళాలన్నప్పుడు ఇక్కడ నీవు అదంతా కూడబెట్టుకుంటే దీని మీదే ఉంటుంది కదా మనసు అంతా, అవునా కదా? మనకి ఏదైనా ఇక్కడ కనుక మనం కూడబెట్టుకుంటే, ఇప్పుడు ఒక 10 లక్షలు ఇంట్లో పెట్టి వచ్చావు, ఇక్కడ కూర్చున్నావు, వచ్చి ఎవరైనా తలుపు తీసారేమో, ఎవరైనా తాళం తీసారేమో, 10 లక్షలు ఇంట్లో ఉన్నాయి, ఇక్కడికి వచ్చావు కానీ వాక్యం ఎక్కదు, ఆ డబ్బు మీదే ఉంటుంది ఆలోచన. అట్లాంటి ఆలోచనలోనే మనం ఉంటుంటాం. ఎన్న వాక్యం గవగా వింటాం, ఆ ఎన్నదేందో ఆలోచించాం, బరబర పరిగెత్తాం ఇంటికి, మళ్ళీ వెళ్ళి తలుపు తీసుకొని చూసుకుంటాం, అమ్మయ్య ఉన్నాయి, ప్రార్థనకి వెళ్ళాలి, డబ్బు చూసుకోవాలి, ఇట్లా కంగారు పడుతూ ఉంటాం ప్రతి విషయం. నిద్రపోయేటప్పుడు కూడా సరిగ్గా నిద్రపోం, ఏమో ఎవరైనా వస్తారు తీసుకెళ్తారు అని నిద్రపోం. ఈ రకంగా ధనం మీద మనసున్నటువంటి మనిషికి నిద్ర పట్టదు, అన్నం తినలేడు, మరి తర్వాత ఎదుటి వారితో సమాధానంగా ప్రేమగా మెలగలేడు. కాబట్టి ఇటువంటి రీతిలో ఉంటారు వాళ్ళు. అందుకని నువ్వు వెళ్ళి ముందు దాని మీద నుంచి మనసు పోవాలంటే అది తీసుకెళ్ళి పేదవాళ్ళకి ఇచ్చేయి అన్నాడు. ఆయన అన్నాడు, అబ్బో ఇది నేను చేయను, అసలు నేను వెళ్ళిపోతున్నానని, నీ బాధ వద్దు, నాకేమొద్దని వెళ్ళిపోయాడు, వదిలిపోయి. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఇది మనుషులకు అసాధ్యము, కానీ దేవునికి సమస్తము సాధ్యమే అన్నాడు. హల్లెలూయా. నిజంగా దేవుడు పరలోకాన్ని వీడి మన కోసం భూమి మీదకి వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు? అన్ని మహిమను, ఘనతను, ప్రభావాలను విడిచిపెట్టి ఉన్నత స్థానమందు ఉన్నటువంటి ఆయన మన కోసం దిగి వచ్చాడు. ఎందుకంటే మనల్ని రక్షించాలి. హల్లెలూయా. మనల్ని బలపరచాలి, మనల్ని నడిపించాలి, మనం ఆశీర్వదించాలని ఆయన వచ్చాడు. ఈ రోజున మనం చూసినట్లయితే పిల్లరా, ఎవరి మీద ఉంది మన మనసంతా? ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం మనసు పెట్టి వినకపోతే మనకు అర్థం అవుద్దా? చెప్పండి. వాక్యం మనకి మనసు పెట్టి మనం అర్థం చేసుకోకపోతే, మన మనసు వాక్యం మీద పెట్టకపోతే వాక్యం మనకు అర్థం అవుద్దా? అర్థం కాదు. ఇక్కడ మనసు పెట్టకపోతే అర్థం కాదు. మనిషి వచ్చావు కానీ మనసు పెట్టాలి దేవుని వాక్యం పైన. ఇప్పుడు మనం ఎవరి గురించి ధ్యానం చేస్తున్నాం? ధనవంతుడైనటువంటి వాడు, అధికారి, ఎంత ధనం కలిగినటువంటి వాడు,
ఇంకొక చోట ఏమని రాయబడింది? యవ్వనస్తుడు, ధనవంతుడైన యవ్వనస్తుడు అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ రకంగా అనేకులు యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉండేవాళ్ళు, వచ్చేవాళ్ళు. కానీ వినేవాళ్ళు కొందరు, విని విడిచిపెట్టేవాళ్ళు కొందరు, విని దాని ప్రకారం చేసేవాళ్ళు కొందరు. అందుకని ఇక్కడ యేసు ప్రభు వారు దగ్గరికి శిష్యులు వచ్చారు. పేతురు వీళ్ళందరూ శిష్యులందరూ వచ్చారు. వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టారు, యేసు ప్రభు వారిని వెంబడించాడు. అందుకని ఇక్కడ మనం చదివితే వాక్యంలో ఏమని చెప్పబడిందంటే, మరి అతడు ఆ యొక్క ధనవంతుడు ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. వినలేదు, ఇక నాకు వద్దులే, ఈయన చక్కగా ఇంకా డబ్బు సంపాదించుకునే విషయాలు చెప్పట్లేదు, ఇదంతా తీసుకెళ్ళి ఇవ్వాలంట. ఎందుకు ఇస్తాను నేను? అది ఇచ్చేవాడిని అయితే నేను ఎందుకు కూడబెట్టుకుంటాను? మరలా నువ్వు నిత్య జీవంలోకి వెళ్ళేటప్పుడు అది తీసుకెళ్తావా? తీసుకెళ్తారా? తీసుకెళ్ళదు. ఒక్క పైసా కూడా తీసుకెళ్ళదు. నీ శరీరం కూడా నువ్వు తీసుకెళ్ళవు, అది ఎక్కడే కుళ్ళిపోద్ది. మరి దాని మీద ఎందుకు అంత మమకారం మనకి? అది సాతాను మనకేసే ఉచ్చంట. ఈ లోకంలో సాతాను మనకేసే ఉచ్చంట. అందుకని మనం జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా, చాలా జాగ్రత్తగా ఉండాలి. మన విశ్వాసులైన వాళ్ళం ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ లోకం ఎడవగానే డైరెక్ట్గా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోవాలి? నిత్య జీవంలోకి నువ్వు వెళ్ళిపోవాలి. ఆమేన్. పరలోకానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ ఇంకొండకూడదు, ఇక్కడెక్కడ తిరగకూడదు, అక్కడికి రాకుండా మళ్ళీ పాతాళంలోకి వెళ్ళకూడదు. పాతాళంలోకి వెళ్ళిపోతే అక్కడ ఎంత బాధ చెప్పండి, ఎంత బాధ. పాతాళంలోకి వెళ్తే చాలా బాధ. అక్కడికి వెళ్ళకూడదు. నువ్వు ఈ లోకాన్ని విడవగానే వెంటనే దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోవాలి. ఆమేన్. ఎందుకని నీకు ఆయన ఆహ్వానం పలుకుతారు, దేవదూతలు వచ్చి తీసుకెళ్ళిపోతారు. లాజర్ చచ్చిపోయాడు, ఎవరు రాలేదు అసలు. ఎందుకంటే వాసన కొడుతుంది, కురుపులు ఉన్నాయి, చాలా అసహ్యంగా ఉన్నాడు. కానీ దేవుని ప్రార్థిస్తూ ఉండేవాడు, డైలీ పాటలు పాడుతుండేవాడు, స్తుతిస్తూ ఉండేవాడు. కానీ చాలా కంపు వాసన, కుక్కలు వచ్చి నాకే అంటాం ఆ వాసనని, కంపు అంతా నీ చీమి రక్తం కారుతుంటే నాకుతూ ఉండేవాడు. కానీ అతను చనిపోగానే దేవదూతలు వచ్చి అతని ఆత్మను తీసుకెళ్ళిపోయినాయి. ఆమేన్. ధనవంతుడు చనిపోయాడు, వాళ్ళందరూ వచ్చారు, వాళ్ళ వారసులు వచ్చారు, అందరూ వచ్చారు. గంధపు చెక్కలతో, డబ్బు ఉందిగా, గంధపు చెక్కలతో కాల్చారంట. భూస్థాపన చేసే విషయంలో, దహి కాల్చే విషయంలో గంధపు చెక్కలతో కాల్చారంట. కానీ ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలోకి వెళ్ళాడు. అక్కడ అగ్ని ఆరదో ఆత్మ, ఆ స్థలంలోకి వెళ్ళాడు. అయితే ఇతను ఈ లాజరు వెళ్ళిపోయి అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. శరీరం ఇక్కడ వదిలిపెట్టాడు, ఆత్మ వెళ్ళిపోయింది అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అప్పుడు ఇతను చూసి అంటున్నాడు, ఆ లాజర్ని పంపు, ఈ నరకంలో, ఈ అగ్నిలో, ఈ పాతాళంలో నేను బహుగా యాతన పడుతున్నాను అన్నాడు. బహుగా నేను యాతన పడుతున్నాను, కొంచెం లాజర్ని పంపమని అడిగాడు. ఎందుకంటే ఇక్కడ ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను. అక్కడ నువ్వు బాగా సుఖం అనుభవించావుగా, ఇప్పుడు ఇక్కడ నీకు కష్టం అన్నాడు. కోరింది తిన్నావు, కోరింది కొనుక్కున్నావు, కోరిని బట్ట కట్టావు, కోరిని తిండి తిన్నావు. కానీ ఇక్కడ నీకు వేదన, ఇక్కడ నీకు ఇప్పుడు ప్రస్తుతానికి భూమి మీద యాదన లేదు, ఇక్కడ నరకంలో మాత్రం నీకు యాదన ఉంది. కానీ అతడికి భూమి మీద బాధపడ్డాడు, ఏ శ్రమైనా భక్తి చేశాడు, అతడు నన్ను కోరుకున్నాడు, అతడు అక్కడ విశ్రాంతి పొందుతూ నెమ్మది ఉన్నాడంట. చెప్పకూడదా? హల్లెలూయా. నెమ్మదిగా ఉన్నాడట, అక్కడ నెమ్మది పొందుతున్నాడట. చూస్తే ఈయనకి ఆయన్ని కొంచెం పంపించవా తండ్రివైన అబ్రహామా, ఇదిగో లాజర్ని పంపించు, నేను అగ్ని జ్వాల యాతన పడుతున్నాను, నేను ఎంతో వేదనకరమైన పరిస్థితిలో ఉన్నాను అని అడుగుతూ ఉండగానే అస్సలలా ఎంతసేపు అడిగినా కూడా ఇక్కడికక్కడ దారి లేదు, ఇక్కడ వాళ్ళు అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి దారి లేదు, నువ్వు అక్కడే అన్నది. సరే మా ఇంటికన్నా పంపించు, ఒక
ఈ లాజర్ని సువార్త చెబుతాడంటే నువ్వు చెప్తే వినలేదు, నువ్వే వినలా, అతడు చెప్పాడు నీకు, నువ్వే వినలేదు. ఇంకా ఎందుకు ఎవరు చేసి చెప్పినా వినరు. అది తర్వాత ఇక అయిపోయింది అది చాప్టర్ అని వదిలేశాడు. ఇక అతడు నరకంలోని వేదన పడుతూ ఉండిపోయాడు. అతడు అబ్రహాము రొమ్మున నెమ్మది పొందుతున్నాడు. ఆమేన్. కాబట్టి ఈ రోజున పిల్లరా పరలోకానికి వెళ్ళాలి. మనం దేని మీద మన మనసు ఉండకూడదు. భార్య ఉండొచ్చు, పిల్లలు ఉండొచ్చు అండి, ఇల్లు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, వెండి ఉండొచ్చు, పొలాలు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు. ఎన్ని ఉన్నా మన మనస్సు ఎవరి మీద ఉండాలంటే చెప్పండి, దేవుని మీద ఉండాలి. హల్లెలూయా. దేవునితో నడవాలి. అందుకని ఆనోక్ అనేటటువంటి వ్యక్తికి భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, కుటుంబం ఉంది. కానీ దేవునితో నడిచేవాడంట 365 సంవత్సరాలు బతికాడంట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు బతికాడు? 365 సంవత్సరాలు బతికాడంట. 365 సంవత్సరాలు బతికినోడు అంతే వెళ్ళిపోయాడు పరలోకానికి. దేవుడితో మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుని స్తోత్రం. ఆనోకు దేవునితో నడిచాడు, భక్తి గలవాడుగా ఉన్నాడు. భార్య ఉంది, పిల్లలు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేని మీద మనసు పెట్టుకోవాలా? దేవుడంటే అతనికి ఎంతో ఇష్టం. ఆమేన్. దేవునితో నడిచాడు, భార్యని పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు, ఆస్తులు సంపాదించాడు, అంతా సంపాదించాడు. కానీ దేవుని వాక్యాన్ని మరవలేదండి. నేను ఇక్కడ దేవుడు నాకు ఇచ్చాడు, దేవుని స్తోత్రం. అయ్యా నాకు ఇచ్చావు, నా పిల్లల తర్వాత నా తర్వాత నా పిల్లలు తీసుకుంటారేమో, అయితే వాటి మీద నాకు మనసు ఎందుకు? వాటి కోసం నేను మానవత్వాన్ని దైవత్వాన్ని విడిచిపెట్టను, మర్చిపోను అని చక్కగా నడుచుకున్నాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. కాబట్టి మనం చూసినప్పుడు ఈ రోజున ఇక్కడ కూర్చున్న మనం వాక్యాన్ని ధ్యానించే మనం దేని మీద మన మనసు ఉంది? యేసయ్య మీద ఉంటే నువ్వు ధన్యుడివి, ధన్యురాలు. ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి దేని మీద నీకు మనసున్నా దాని మీద నుండి నువ్వు పక్కకి నీ మనసును తొలగించుకోవాలి. ఆమేన్. ఆయన అదే మాట చెప్పాడు యేసు ప్రభువారు. చెబితే అన్నాడు, బాగలేదు నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయాడు. అయితే అప్పుడు యేసు ప్రభువారు అన్నాడు, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో నుండి వంటె దూరుటయే సులభం. అంటే యెరూషలేముకి చుట్టూ ప్రాకారాలు ఉంటాయంట, ప్రహరీ. దానిలోకి శత్రువులు, అప్పుడు రాజుల కాలంలో శత్రువులు వచ్చేవాళ్ళు. శత్రువులు ఎవరు రాకుండా తాడి చెట్టు అంతా, అంటే ఒక 10 అడుగులు 10 అడుగులు కాదు, ఒక 100 అడుగులు ఎత్తు గోడ కట్టేవాళ్ళు అంటాం, ఎవరు లోపలికి రాకుండా. ఒక్క తలుపు ఉండేదంట ద్వారం, దాన్ని ఒక 50 మంది వేయాలి తలుపు. అది పెద్దది ఉండేదంట ద్వారం, అది తలుపు వేసేసేవాళ్ళు 50 మంది. అయితే ఎవరైనా దూరం నుండి అటు నుండి ఇటు నుండి ఎవరైనా దూర ప్రాంతం నుండి వస్తే ఒక బెజ్జం ఉండేదంత, ఇంత బెజ్జం, మనిషి రాగలిగినట్టుగా ఒంటి కూడా దూరి రావచ్చు అంట. ఒంటి కూడా పండుకొని ఇట్లా దూరి అద్దరికి వెళ్ళవచ్చు అంట. ఇంత బెజ్జం ఉండేది. ఆ బెజ్జంలో నుంచి వచ్చేవాళ్ళు. అందుకని యేసు ప్రభు సూది బెజ్జం అంటే మనం బట్టలు కుట్టుకునే సూది బెజ్జం కాదు, ఆ బెజ్జం ఉండేది ఇంత పెద్దది. ఆ బెజ్జంలోండి ఎవరైనా రాలేని టయానికి రాకపోతే పొద్దుగేటప్పుడు వేసేవాళ్ళు దర్వాజా. ఇక ఎవరైనా వస్తే, రాలేని వాళ్ళు, లేట్ అయిన వాళ్ళు వస్తే ఆ బెజ్జంలో గుండా లోపలికి వచ్చేవాళ్ళు. ఎందుకంటే రాజులు, శత్రువులు భయం. ఎవరైనా వస్తారు, శత్రువులు గుర్రాలు సైన్యాలు వేసుకుని వస్తారు, ఒక్కొక్కడు వస్తే కొట్టవచ్చు, సైన్యం వస్తే ఎక్కడ కొడతాం? అందుకని తలుపులు పెద్ద పెద్ద తలుపులు వేసేసి గళ్ళు వేసేసేవాళ్ళు, పెద్ద గళ్ళు వేసేసేవాళ్ళు. ఇక అక్కడికి ఎవరు రావడానికి లేదు. ఈ బెజ్జంలో కూడా వచ్చేవాళ్ళు ఎవరైనా వస్తే. అదేమంటారు దాని బెజ్జం పేరు ఏమంటారు? సూది బెజ్జం. అందుకని ఇక్కడ యేసు ప్రభు చెప్పాడు ఆ మాట, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభమని చెప్పాను. ఒంటెన్న ఆ బెజ్జంలో నుండి దూరే అక్కడికి వెళ్తేమో కానీ ధనవంతుడు మాత్రం పరలోక రాజ్యంలోకి వెళ్ళలేరు. అక్కడ 26వ వచనంలో 25వ వచనంలో ప్రభు ఆ మాట చెప్పాడు. లోకాసు వార్త 18:26
25 నుండి మనం చదివినప్పుడు అక్కడ మనం ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జముల వంటి దూరుట సులభమని చెప్పాను. ఇది ఇనిన వారు అలాగైతే ఎవడో రక్షణ పొందగలడు అన్నారు. విన్నవాళ్ళు ఏమన్నారు? అలాగైతే ఎవరు రక్షణ పొందుతారయ్యా? మరి చాలామంది ధనవంతులు ఉన్నారు కదా భూమి మీద, లక్షాధికారులు, కోటేశ్వరులు ఉన్నారు కదా. వాళ్ళందరూ డబ్బు మీద ఆశ ఉండే కదా సంపాదించుకునేది ₹1. మరి అలాగైతే ఇంక పరలోక రాజ్యానికి ఎవరు రారుగా? మరి డబ్బు 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 అంటున్నారు, రారు అని చెప్పాడు యేసుప్రభు వారు. ఆమేన్. అయితే ఇక్కడ మనం చదువుతుంటే చూడండి 27వ వచనంలో అంటున్నాడు, ఆయన మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. హల్లెలూయా. మనుషుకి ఏదైతే అసాధ్యం అనిపిస్తుందో దేవుడికి అది సాధ్యమే. నా మాట వింటే మీకు సాధ్యం అవుద్ది, లేకపోతే నా మాట వినకపోతే మీకు అసాధ్యం అవుద్ది అన్నాడు. అప్పుడు మనం చూస్తుంటే అక్కడ వాక్య భాగంలో 28వ వచనం 18-28, పేతురు ఇదిగో మేము మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా. చూసారా, అక్కడ పేతురు శిష్యులు ఉన్నారుగా, వాళ్ళు అన్నారు, అయ్యా మేమైతే మాకు కలిగిన మొత్తం విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం అని చెప్పేశాడు ఆయన. ఈ ధనవంతుడు మాత్రం విడిచిపెట్టలేకపోయాడు ధనాన్ని. కానీ పేతురు ఏమన్నాడు? మాకు కలిగినవన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమనగా. 29-30 వచనాలు, ఆయన దేవుని రాజ్యము నిమిత్తము ఇంటినైనను భార్యనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను పిల్లలనైనను విడిచిపెట్టిన వాడెవడను ఇహమందు చాలా రెట్లును పరమందు నిత్య జీవమును పొందకపోడని మీతో చెప్పుచున్నానని వారితో అనెను. హల్లెలూయా. దేవునిలోకి మనం ఎప్పుడు వస్తామో దేవుడు మనం సంపాదించుకున్న వాటికంటే భూమి మీద 100 రెట్లు ఇస్తాడంట. హల్లెలూయా. మనం తినక మరి అమ్మా నాన్నను కూడా విడిచిపెట్టి అన్నదమ్ముల్ని మర్చిపోయి అక్కజేళ్ళని మర్చిపోయి సంపాదించుకున్న దానికంటే దేవునిలోకి వచ్చి దేవుడి మాటిని పవిత్రంగా జీవిస్తే ఇంకా ఎక్కువ ఆశీర్వాదాలు మనకు వస్తాయంట. మనం ఒక 50% 60% సంపాదించింది కాదు, కానీ 100 ఆశీర్వాదాలు వస్తాయంట భూమి మీద మనకి. చప్పట్లు కొడతా దేవునికి. హల్లెలూయా. మనం దేవునిలోకి వచ్చినాక నువ్వు దరిద్రుడిగా ఉండవు, నిన్ను దరిద్రాలుగా ఆయన ఉంచడం. నీకు దేవుడి మీద మనసు ఉంటే ధనవంతుడుగా ఆయన చేస్తాడు, తలగా చేస్తాడు, నీ ప్రతి అక్కర తీరుస్తాడు. నువ్వు సంపాదించిన దానికంటే ఎక్కువ ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఆమేన్ కదా. యేసుప్రభు చెప్పాడు, అయ్యా నువ్వు సంపాదించుకొని దాని మీదే మనసు పెట్టుకుంటున్నావు, అట్లా కాదు. నువ్వు గనక పరిశుద్ధుడు అయ్యి మారు మనసు పొందితే నీకు దేని మీద మనసు లేకపోతే 100 ఆశీర్వాదాలు నీకున్నాయి. హల్లెలూయా. ఇస్తాడు ఈడ మనకి దేవుడు 100 ఆశీర్వదిస్తాడండి ఆయన దగ్గరికి వస్తే. ఎందుకు ఇవ్వడు? చెప్పాడు అక్కడ. అదే ఆయన చెప్పాడు, ఇహమందు చాలా రెట్లు. చాలా రెట్లు అంటే 100 రెట్లు అని మరొక వాక్యం రాయబడి 100 రెట్లు భూమి మీద ఆశీర్వాదాలు వస్తాయి. మనం సంపాదిస్తే 60 సంపాదిస్తలకి కష్టమైపోయింది, ఒక 60-70 సంపాదిస్తలకి కనా కష్టం అయిపోయిందండి. కానీ దేవుడిచ్చేది మనకి 100 ఆశీర్వాదం. ఆమేన్. అందుకని అక్కడ చెప్పాడు, దేవుని రాజ్యం నిమిత్తం నా కోసం ఏమి విడిచిపెట్టాలి? ఇంటినైనా సరే, భార్యనైనా సరే, అన్నదమ్ములైనా సరే, తల్లిదండ్రులైనా సరే, పిల్లలైనా సరే విడిచిపెడితే చాలా రెట్లు మీకు వస్తాయి భూమి మీద మళ్ళా. హల్లెలూయా. మరలా మీకు వస్తాయి, మీరేం బాధపడాల్సిన అవసరం లేదు. ఏమండి,
మనం యేసుప్రభు నమ్ముకుంటే మనకి ఇల్లు లేకుండా పోదు. దేవుడు మంచి ఇల్లు ఇస్తాడు. ఆమేన్. మంచి బట్ట కడతావు, మంచి ఆహారం తింటావు. దేవుడు ఎందుకీడు? తన బిడ్డల్ని తలగా ఉంచుతాడు, తోకగా ఉంచాడు. హల్లెలూయా. మనం చక్కగా క్రమం నడుచుకుని మనకెందుకు ఇవ్వడండి? చాలామంది ఏం చేస్తారంటే, ఏమో దేవుడు ఇస్తాడు ఇవ్వడు. ఎందుకు ఇవ్వడు? దేవుడి మార్గంలోకి వస్తే డబ్బు సంపాదించడానికి కుదరదు అనుకుంటాం. దేవుడి దగ్గరికి వస్తేనే ఎక్కువ డబ్బు సంపాదిస్తాం. ఆమేన్. ఎందుకో తెలుసా? నీ మనసు దేవుడి మీద ఉంటుంది కాబట్టి నువ్వు వద్దన్నా దేవుడు ఇస్తాడు. ఆమేన్. అది నువ్వు వద్దన్నా నీకు ఇస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడటం దేవుడికి ఇష్టం. సొలొమోను అడగల డబ్బుల్ని, దేవుడు ఎండి బంగారములు ఈమెను అడగకపోయినా ఇచ్చాడండి. హల్లెలూయా. అడగకపోయినా ఇచ్చాడు. ఎందుకని? తన బిడ్డలు దరిద్రులుగా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. ధనవంతులుగా ఉండాలని, తలగా ఉండాలని, ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరిక, ఆయన ఆలోచన. ఆమేన్. కాబట్టి మనం ఎంతగానో గ్రహించాలి. ఈరోజు అతనిలాగా ఉన్నదాన్ని చూసుకొని దేవుని వదిలిపెట్టుకోకూడదు. దేవునిలోకి వచ్చి ఏది పోయినా పర్లేదు, దేవుడు కావాలి మనకు ముందు. ఆమేన్. ఏం కావాలి? దేవుడు కావాలి. ఏది ఉన్నా సరే, ఏది లేకున్నా సరే మనకు దేవుడు కావాలి. దేవుడు మనకుంటే అన్నీ మనకు వస్తాయి. ఆమేన్ కదా. యేసు ప్రభు వారు ఈ లోకంలో పశువుల పాకలో పుట్టాడు, ఏమీ లేనివాడిగా పుట్టాడు. కానీ పరలోకానికి వెళ్ళేటప్పటికల్లా భూమి మీదను, పరలోకంలోను, పాతాళంలోను సర్వ అధికారాలు కలిగి సమస్త సకల ఆశీర్వాదాలు పొందుకున్నాడు. ఆమేన్. అన్నిటికీ అధికారి అయ్యాడు ఆయన. మనం కూడా అంతే. దేవుని మాట విని చెడిపోయిన వాళ్ళు ఎవ్వరు లేరు. దేవుని మాట వెనక చెడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ దేవుని మాట విని బాగుపడిన వాళ్ళు ప్రతి ఒక్కరు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. దేవుని మాట చక్కగా వింటే దేవుడు నిన్ను మరిచిపోడు, దేవుడు నిన్ను విడిచిపెట్టడు, దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకుంటాడు. నీకెందుకు ఇవ్వడం? అమ్మా చెప్పండి. ప్రతి ఒక్క ఆశీర్వాదం నీకు ఇస్తాడు. ఏది తక్కువ చేయడు, నూరంతల ఆశీర్వాదం ఇస్తాడు. అయితే దేని మీద నీకు మనసు లేకుండా దేవుడి మీద మనసు ఉన్నప్పుడే అట్లా నువ్వు పొందగలుగుతావు కదా. దేని మీద మనసు పెట్టుకొని దేవుడు అది రెండు ఒకటి కాదు. ధనము దేవుడు ఒకటి కాదు. ధనం వేరు, వాటిని సృష్టించిన దేవుడు వేరు. ఆయనే గొప్పవాడు, ఆయనే సర్వశక్తిమంతుడు, ఆయనే సమస్తము కలుగజేసిన వాడు. చప్పట్లు కొడదాం దేవునికి. హల్లెలూయా. అందుకని మన జీవితాల్లో గ్రహించుకోవాలి. ఏవేసిన మనం కలిగి ఉండాలి. చక్కగా దేవుని మార్గాల్లో నడవాలి. దేవుని నుండి నువ్వు ప్రతి మేలు పొందుకోవాలి. అందుకని ప్రభువు అన్నాడు, నువ్వు వచ్చి నన్ను వెంబడించు. నువ్వు నిన్నొచ్చి నేను వెంబడిస్తే మరి నాకేం వచ్చింది అంటే, నాలోనే ఉన్నాయి ఆశీర్వాదాలన్నీ. ఆమేన్ కదా. 5,000 మందికి ఆహారం పెట్టలేదు ఏసయ్య. మరి ఈయన పెట్టడా? ఇచ్చాడు కదా. ఏసయ్య నమ్ముకుంటే మనకు అన్నం దొరకదా, బట్టలు దొరకవా? అది ఒక ఆలోచన సైతాన్ని చెప్తా ఉండే అప్పుడప్పుడు. అరే బాబు, నువ్వు ప్రార్థనకి వెళ్తే, నువ్వు యథార్థంగా ఉంటే, అబద్ధం ఆడకపోతే నువ్వు బతకలేవురా, ఆ దేవుడు ఎక్కడ ఉన్నాడో కానీ నీవు అల్లాడిపోతావు అంటారు కొంతమంది. లేదండి, దేవుని మాట వింటే నువ్వు పాపాన్ని విడిచిపెడతావు, పరిశుద్ధుడు అవుతావు, పరిశుద్ధురాలు అవుతావు. అయిన కానుంచి కృప వెంబడే కృప, దీవెన అంట మేలంట మేలు, స్వస్థత అంట స్వస్థత, గొప్ప కార్యాలు నీకు జరుగుతూ ఉంటాయి. చప్పట్లు కూడా దేవునికి. హల్లెలూయా. గొప్ప మేలులు పొందగలుగుతాం, గొప్ప ఆశీర్వాదాలు చూడగలుగుతాం. కాబట్టి మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే దేవునితో నువ్వు నడవాలి. వాటి మీద వీటి మీద మనసు పెట్టుకోమాకు. యేసయ్యలోకి వచ్చావు, నిన్ను నడిపించేవాడు ఆయనే, నీ మంచి కాపరి ఆయనే.
ఆయన ఏం చేయాలి మనం చెప్పండి? వెంబడించాలి. హల్లెలూయా. వెంబడించొద్దా? ఆయన వెంబడించాలి. నాకు ఈ డబ్బు ఉంటే నేను బతుకుతాను, మళ్ళీ డబ్బు కావాలంటే అదొక దేవుడు అయిపోతాడు నీకు. అందుకనే సిరిని దేవునిని మనం ప్రేమించలేమంట. సిరి అంటే డబ్బుని దేవుణ్ణి మనం ప్రేమించలేం. ఎవరు కూడా ఇద్దరు యజమానుల కింద పని చేయలేరు. ఒక్క యజమానుడు ఉంటేనే చేయగలుగుతారు. ఇద్దరుంటే కాసేపు ఆయన ఇటు చెబుతాడు, ఇంకొక ఆయన ఇటు చెబుతాడు. ఏం చేయాలా బాబు అంటాం. అందుకని దేవుడే మన యజమానుడు. ఆమేన్. ఆయన నిన్ను ధనవంతుడిగా చేస్తాడు. నువ్వు రావాలి, ఆయన వెంబడిస్తుంటే ఆయన నిన్ను నీతి మార్గంలో నడిపిస్తాడు. చప్పుడు కొడదాం మళ్ళా. హల్లెలూయా. కొంతమంది సంపాదనలో శాపం ఉంటుంది, తెలుసా? శాపం ఉంటుంది. కానీ యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాల్లో ఏ శాపం ఉండదు. ఆమేన్. ఏ శాపం ఉండదు. కొంతమంది సంపాదించుకుంటారు, ఎందుకంటే తల్లికి పెట్టకుండా, తండ్రికి పెట్టకుండా, అన్నదమ్ములు పెట్టకుండా, అక్కచెల్లెలికి పెట్టకుండా, తోటి మనిషికి ఆకలి అవుతున్నా కూడా తీయకుండా వాళ్ళు దాచుకుంటారు. కాబట్టి అది శాపం. ధనమును బిగబట్టు వాడిని జనులు శపిస్తారు అని ఉంది సామెతల గ్రంథం. జ్ఞాని అయిన సొలొమోను చెప్తాడు, ధనమును బిగబట్టు వాడికి జనులు శపించెదరు అని. శాపాలు ఉంటాయంట డబ్బుని ఇట్లా బిగబట్టే వాళ్ళకి. అట్లా వదిలేవాళ్ళు దేవుడు కూడా పైనుండి అట్లా వదులుతాడంట వాళ్ళకి. చెప్పలు కూడా తమ్మల దేవుని. హల్లెలూయా. అట్లా వదిలేటటువంటి వాళ్ళకి దేవుడు కూడా పైనుంచి అట్లా వదులుతాడంట. తీసుకోపో, నేను ఇస్తున్నాను, నువ్వు బాగుండాలి, నీ పిల్లలు బాగుండాలి, నువ్వు తినాలి, మంచి బట్ట కట్టుకోవాలి, నా కుమార్తె ఉండాలి, నువ్వు దరిద్రుడివై పేదరికంలో ఉండి దొంగతనాలు చేయకూడదు, అబద్ధాలు ఆడకూడదు, నీకు బాగా చక్కగా శుభ్రంగా తిని ఇంకా ఎవరికైనా సహాయం చేసేవాడిగా సహాయం చేసేదానిగా ఉండాలి. ఆమేన్ అని దేవుడు ఇస్తాడట మనకి. ఇస్తే మనం వాటిని పొందుకోవాలి. అందుకని దేవుళ్ళలోకి వచ్చినాక అన్నీ పనిచేసేవాడిగా పనిచేసేదానిగా ఉంటే నాకేముంటుంది అని అనుకో మాకు. నువ్వు సంపాదించుకున్న శాపాన్ని అప్పుడప్పుడు అంటారు, ఎవరికి పెట్టకుండా కూడబెట్టుకున్నాడు శాపం అంటారు. నువ్వు ఎవరికి నీ తల్లిదండ్రులకు ఇచ్చేది నీ తల్లిదండ్రులకు ఇస్తే, నీ అన్నదమ్ములకు ఇచ్చేది నువ్వు జాలి చూపించి మంచి పేరు తెచ్చుకుంటే ఏమవుద్దో తెలుసా? ఏ శాపం నీ మీద ఉండదు. కానీ వాళ్ళకి పెట్టకపోతే చూసావా, నిన్న మొన్న ఒక ఆమె చెబుతుందేమో, చూసావా మా తమ్ముడు ఇటు చేశాడు, అన్నలున్నా తల్లి ఉన్నా కూడా చెప్పకుండా 5 భాగాలుంటే ఒక భాగం అమ్ముకొని వెళ్ళిపోయాడు. చూసావా, దేవుడు చూస్తాడు, న్యాయం ఉంది అంటుంది ఒక ఆమె. అంటే నేను అనుకున్నా చూస్తాడు. హల్లెలూయా, చూస్తాడు. ఇప్పుడు ఎవరు శపిస్తున్నారు ఆ వ్యక్తిని? తమ్ముడైనా అక్క శపిస్తుంది, తల్లి శపిస్తుంది, మిగతా 3 అన్నలు కూడా శపిస్తున్నారు ఆయన్ని, తమ్ముడిని, చిన్నోడిని. ఎందుకంటే తెలియకుండా అమ్ముకొని వెళ్ళిపోయాడంట. 5 భాగాలుంటే ఒక భాగం అమ్ముకొని వెళ్ళిపోయాడంట. ఇప్పుడు అందరూ శపిస్తున్నారు అండి, తెలివిగా అమ్ముకొని వెళ్ళిపోయాడంట. అందరూ శపిస్తున్నారు, ఏంటిది అని చూసినప్పుడు శాపం నిలిచి ఉంటుంది అంటండి. అదే దేవుడిస్తే ఏ శాపం ఉండదు. దేవుని స్తోత్రం. స్వార్థం ఉపయోగించాడు. తల్లిని లెక్క చేయలేదు, అన్నను లెక్క చేయలేదు, అక్కను లెక్క చేయలేదు. నేను బ్రతికితే చాలు అనుకున్నాడు. శాపం నిలిచింది ఆయా అతను సంపాదించిన స్వార్థపూరితమైన ఆలోచనలతో సంపాదించిన దాని మీద. కానీ దేవుని నమ్ముకొని దేవుని మార్గాలు నడుస్తున్నటువంటి వాళ్ళ దాని మీద ఏముంటుంది? దేవుని ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా, ఆశీర్వాదం ఉంటుంది. నేను ఇప్పుడు ₹1 నా దగ్గరకు వచ్చిందనుకో, ఎలా వచ్చింది? ప్రార్థన చేస్తూ కనిపెట్టుకొని దేవుణ్ణి అడుగుతూ ఉంటా, దేవుడు నాకు ఇస్తూ ఉంటాడు. హల్లెలూయా. ప్రతి దానికోసం ప్రార్థన చేస్తా. ఎవరిని ఏ విధంగా కూడా
మరి ఎవరిని బాధ పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, ఏది దేవుడిని బట్టి, దేవుడు నాకున్నాడు, ఆమేన్, దేవుడు నాకున్నాడు, దేవుడు నాకు ఇస్తాడు, హల్లెలూయా అని ఎవరితో కూడా గొడవలు పడకుండా. మా అమ్మ కూడా 1,50,000 రూపాయలు తెచ్చింది, నాకు ఇవ్వాలి 1,00,000, మా అక్కలకి చెరొక 25 ఇవ్వాలి, లేకపోతే నాకు ఒక 50 అన్న ఇవ్వాలి. కానీ నాకు ఇవ్వలేదు. ఇవ్వకపోతే దేవుడు చెప్పాడు వెళ్ళేటప్పుడు, నువ్వు ఆమెను ఇబ్బంది పెట్టమాకు, నేను నీకు ఇస్తాలే, నువ్వు వచ్చే అన్నాడు. ఆమేన్. ఆమెనేమన్న మాకు ఇస్తే తెచ్చుకో, లేకపోతే వచ్చే అన్నాడు. నేను అలాగే వచ్చేసాను. అయితే దేవుడు నాకు ఇచ్చాడు, ఆమేన్. నా తల్లిని నేను శ్రమ పెడితే డబ్బు కోసం ఆమెను భయపెట్టి బాధ పెట్టి నాకు ఇవ్వలేదేంటి, వాళ్ళకి ఇచ్చావని అనకూడదు, తిట్టకూడదు. నాకు ఇచ్చేది ఎవరు? దేవుడు నమ్ముకున్నాను. నా తల్లినైనా నేను బాధ పెట్టకూడదు, నా అన్నలైనా బాధ పెట్టకూడదు, నా అక్కలనైనా బాధ పెట్టకూడదు. ఏదైనా ఎత్తి తీసుకోవడం, లేదా మెలకుండా. ఎవరిస్తారు? యేసయ్య ఇస్తాడు, ఆమేన్. నమ్ముకున్నాను. ఆయనే చెప్పాడు దారిలో నేను వెళ్ళేటప్పుడు, మీ అమ్మని ఇబ్బంది పెట్టవద్దు అన్నాడు, మీ అక్కని ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, నేను నీకు ఇస్తాను అన్నాడు. కాబట్టి పిల్లరా, మరి యేసయ్య ఇచ్చాడు కదా, దీనిలో ఏమైనా శాపం ఉందా? లేదు. ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, ఏ శాపం రాదు. ఎందుకు? ప్రార్థనాపూర్వకంగా దేవుని చిత్త ప్రకారంగా వచ్చిన డబ్బులు, ప్రతి కానుక దేవుని దగ్గరికి వచ్చింది. నేను ఈ ఉదయకాల సమయంలో ఒకళ్ళు ప్రార్థన చేయించుకోవడానికి పిలిచినప్పుడు ప్రార్థన చేయడానికి వెళ్తే అక్కడ నాకు 1000 రూపాయలు ఇస్తారు ప్రార్థన చేయించుకొని ఎప్పుడైనా. అయితే 500 రూపాయలు ఇచ్చారు. నేను చూసుకున్నాను, నేను ఎలా వస్తే వెళ్ళాను, 1000 రూపాయలు వస్తాయి ఇప్పుడు అని వెళ్ళగానే అక్కడికి వెళ్తే 500 వచ్చాయి. వచ్చి నేను దేవుడా, సర్లే నువ్వు ఉన్నావుగా, వాళ్ళని కూడా ఏమనకూడదు. ఏంది వీళ్ళు 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు కరెక్ట్గా ఇస్తారు కదా, 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఎందుకు తగ్గింది? 500 తగ్గింది. సరే నువ్వు ఉన్నావు కదా అని పక్కెళ్ళిపోయి వచ్చేతలకల్లా అక్కడ 1000 రూపాయలు వచ్చేది, మరి 500 వచ్చింది. మరొక చోట 600 కానుక దశమాంగం ఇస్తారు, అక్కడ అవి కాక 200 వచ్చినాయి. సరే బయటికి వస్తున్నా, వచ్చి వేరే వాళ్ళు మళ్ళీ పిలిస్తే వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే మళ్ళీ ఇక్కడ రాని డబ్బులు అక్కడ వచ్చినాయండి. మళ్ళీ దేవుని స్తోత్రం. వీళ్ళు ఇవ్వలేదని వాళ్ళని తిట్టకూడదు, వీళ్ళు ఇచ్చే వాళ్ళు ఇవ్వలేదని వాళ్ళు మనం ఎవరినేమనకూడదు. మనకిచ్చే దేవుడు మనకున్నాడు, ఆమేన్. ఎవరిని ఇబ్బంది పెట్టి మనం తీసుకోకూడదు. అప్పుడు నేను అనుకున్నా, అమ్మో, తర్వాత చూస్తే 1800 2000 రూపాయల దాకా. అంటే నాకు రావాల్సింది 1000 కావాలి, 1000కి తగ్గి ఇంకొక 800 ఎక్స్ట్రా ఇచ్చాడు, ఆమేన్. ఎందుకంటే మన జీవితాలు దేవుడు మనకున్నాడు. ఎవరిని మనం ఇబ్బంది పెట్టం, ఎవరిని పీడించం, ఎవరిని ఇలా చేయి అలా చేయను. అది మనకు దేవుడు ఇస్తూ ఉంటాడు. ఎందుకు ఆయన చెప్పాడు, ఆయన మరి ఏది కూడా మీకు కొద ఉండదు. సింహం పిల్లలైనా లేమి గలవ ఆకలి కొంటాయి, కానీ నన్ను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొద ఉండదు అన్నాడు, ఆమేన్. కాబట్టి గమనిస్తూ ఉంటే మన జీవితాల్లో పిల్లరా దేవుని వైపు మనం చూడాలి. దేవుడు ఇస్తాడు, కంపల్సరీగా ఇస్తాడు. 100 రెట్లు ఇస్తాడు నీకు. శాపంతో వచ్చిన ధనం అంట, అది ఏ ధనం? మనసంతా పెట్టాడే, ఈ డబ్బు ఉంటేనే బతకగలుగుతానని ఆ డబ్బుని ప్రేమించి అమ్మని చూడలేదో, నాన్నని చూడలేదో, అక్కని చూడలేదో, చెల్లిని చూడలేదు అండి. రక్త సంబంధులకి ముఖం తప్పిస్తే శాపం అంట. దిక్కులేని వాళ్ళకి, ఆకలితున్న వాళ్ళకి పెట్టకపోతే అది ఒక శాపం అంట. పెట్టాలి, ఇవ్వాలి. వాళ్ళ ఆకలి తీరిస్తే, ఇప్పుడు వాళ్ళు అప్పులు వాళ్ళు పేదవాడికి ఇస్తే ఎవరికి ఇచ్చినట్టంట? యెహోవాకు అప్పిచ్చిన వాళ్ళు అంట మనం, ఆమేన్. ఎవరికి అప్పించిన వాళ్ళం అవుతామంట? దేవుడికి అప్పించిన వాళ్ళం అవుతామంట మనం, హల్లెలూయా.
ఎవరికితే? ఆకలితో ఉన్నటువంటి ఆకలి తీరిస్తే దేవుడికి పెట్టానని అనుకోవాలంట మనం. హల్లెలూయా. అంతేగాని వీళ్ళు తిన్నారు, వీడు తింది ఇది తింది నాకు తక్కువ అయిపోయింది అని అనుకోకూడదంట. అట్లా అనుకునే వాళ్ళ మీదకి శాపం వచ్చిందంట. వాళ్ళ డబ్బు మీద, వాళ్ళ ఆస్తుల మీదకి శాపం వచ్చిందంట. నువ్వు బాధపడతావు, నీ తల్లి బాధపడుద్ది, నీ అన్నదమ్ములు బాధపడతారు, నీ అక్క చెల్లెలు బాధపడతాడు. వీడికి ప్రేమ లేదు, రక్త సంబంధ ప్రేమ లేదు, వీడు డబ్బే వీడికి దెయ్యం అన్నట్టుగా శాపనాలు పెడతారు. శాపాలు పెట్టిన శాపం నిలిచుంటుంది. అందుకని ఆ శాపాన్ని నీకు లేకుండా చేయడానికి పంచమన్నా. ఆమేన్. అది తీసుకెళ్ళి పేదోళ్ళకు కూడా పెట్టకుండా పోగేసుకున్నావు. చాలామంది ఆకలితో ఉన్నారు, వీళ్ళు ఇచ్చేయి అన్నాడు. ఆమేన్. ఆ శాపం నిన్ను వదిలిపోయింది. నిన్ను వదిలిపోయిన తర్వాత పైనుండి నూరంతలా ఆశీర్వాదాలు నీ మీదకి దిగి వస్తాయి. చప్పులు కొడదాం దేవునికి. అది యేసు ప్రభు చెప్పింది. అర్థమైందా మీకు? యేసు ప్రభు ఆ ధనమంతా పేదోళ్ళకి ఎందుకు ఇమ్మన్నాడంటే, పేదోళ్ళకి పెట్టక, ఎవరికి పెట్టక, భిక్షగాడి కూడా వేయకుండా కూడబెట్టుకున్న దాని మీద ఏముంది అమ్మా? శాపం ఉంది. ఏముంది? ఆ శాపం నీ దగ్గర ఉంటే నువ్వు పరలోకానికి ఎట్ట వెళ్తావు? వెళ్ళవు. కాబట్టి నువ్వు వీళ్ళు ఏం చేస్తావు? దాన్ని పేదవాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఇచ్చేయి. నువ్వు వచ్చి నన్ను వెంబడించు. అప్పుడు నూరంతలా ఆశీర్వాదాలు నీకు మీదకి దిగి వస్తాయి. ఆమేన్. దిగి వస్తాయి. వెళ్ళి ఆ పని చేయమన్నాడు కదా. అంటే శాపమును పని చేయమన్నాడు. శాపం లేకుండా చేసాడు యేసుప్రభు. మరి వినాలా వినొద్దా? వినకుండా దేన్ని ప్రేమించాడు? యేసుప్రభు మాటను ప్రేమించాడా? ధనాన్ని ప్రేమించాడా? ధనంలో ఏముంది? శాపం ఉంది. మరి నిత్య జీవానికి ఎట్ట వెళ్తాడు ఆయన? శాపగ్రస్తులు ఎవరు కూడా నిత్య జీవంలోకి వెళ్ళలేరు. ఎవరు వెళ్తారు మరి? పరిశుద్ధులు, సకల ఆశీర్వాదాలు పొందగలిగిన వాళ్ళే నిత్య జీవంలోకి వెళ్ళగలుగుతారు. ఎవరు వెళ్ళగలుగుతారంటే దేవుడి మీద మనసు పెట్టుకొని జీవించే వాళ్ళు, భయంతో భక్తితో జీవించే వాళ్ళ మీద దైవాశీర్వాదాలు నిలిచి ఉంటాయి. హల్లెలూయా. ఈరోజు మనం గుర్తించి దేవుని మార్గాల్లో చక్కగా నడుచుకుంటూ దైవ క్రమంలో ముందుకి సాగిపోవాలి. అంతేకాని మనం ఇలా వీటి మీద వాటి మీద మనసు పెట్టకూడదు. అందుకని యేసు ప్రభు వారు చెప్పాడు, మరి నా రాజ్యము నిమిత్తం, దేవుని రాజ్యం నిమిత్తం ఇంటినైనను, భార్యనైనను, అన్నదమ్ములైనను, తల్లిదండ్రులైనను, పిల్లలైనను విడిచిపెట్టిన వాడెవడును ఇహమందును చాలా రెట్లును పరమందు నిశ్చయం పొందకపోవడం నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వాళ్ళతో చెప్పాడండి. హల్లెలూయా. అవును, చాలా రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. ఎలాంటి? శాపం లేని ఆశీర్వాదాలు. ఆమేన్. ఇప్పుడు యేసుప్రభు వారు ఇచ్చిన తర్వాత నువ్వు దాచుకోవు. మీ అమ్మ కనపడితే అమ్మ ఆనందింగా రా అంటావు, నాన్న కనపడితే నాన్న ఆనందిని అంటావు, అక్క ఆనందిని అంటావు, చెల్లి ఆనందిని అంటావు. అంతేగాని అమ్మో మా చెల్లి వస్తుంది అన్నం పెట్టకూడదు, నేనే ఊరు వెళ్తున్నా తొందరగా నువ్వు వెళ్ళిపో అని కొంతమంది చెబుతారు. నేను ఉంటలే ఊళ్ళో, మీ వదిన కూడా వెళ్ళిపోయింది, నేను కూడా వెళ్తున్నా, మేము ఉండలేదు నువ్వు వెళ్ళిపో అని చెబుతారు. అన్న నేను వస్తే మీరు వెళ్ళిపోతున్నారు ఏంటంటే అలా చేస్తూ ఉంటారు చాలామంది. అలా రకరకాలైనటువంటి రీతిలో వాళ్ళు మరి అట్లాగే చేస్తూ ఉంటారు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని స్తోత్రం. అందుకని పిల్లరా చాలా మనం గ్రహించుకొని ఈ రోజున మనం దేవుని ప్రేమ, ఏం ప్రేమ? మా వాడు దేవుడిని ఎరక్క మునుపు అసలు పైసా ఖర్చు పెట్టేవాడు కదండి. దేవుడిని ఎరిగినాక ప్రార్థన పెడితే ఏం చేస్తాడు తెలుసా? బిర్యానీ చేసి పెడతాడు. ఆమేన్. ఇటువరకు కనీసం మంచినీళ్ళు కూడా ఇచ్చేవాడు కాదు. ఇంటికి వెళ్తే ఏమో కూర్చోమని కూడా అనేవాడు కాదు అంటారు కొంతమంది. అట్లా పిల్లలు చాలామంది అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అందుకని ఈ రోజున మనం చూసినప్పుడు ఎంతగానో గ్రహించి పిల్లరా చక్కటి గ్రహింపు కలిగి మనం దేవుని మార్గాల్లో చక్కగా నడుచుకోవాలి. ఆమేన్. కాబట్టి మనం తెలుసుకొని చక్కటి దైవ జ్ఞానంతో నింపబడాలి. దేవుని ఆలోచనలతో ముందుకి సాగిపోయి బిడ్డలుగా ఉండాలి. కాబట్టి మరి మనం దేని మీద ఆలోచన కలిగి ఉన్నాం?
దేవుడు ఆలోచన కలిగి ఉంటే దేవుడు నిన్ను తప్పనిసరిగా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఆశీర్వదిస్తాడు, ఆశీర్వదించడా? దీవిస్తాడు, దీవించడా? మేలు చేస్తాడు, చేయడా? మనం తప్పనిసరిగా మేలు మనం పొందుకోవాలి. దేవుడిచ్చే మనం పొందాలి. దేవుడిచ్చే ఆశీర్వాదాలు మనం అనుభవించాలి కదా. దేవుడిచ్చే కృపలే మనము పొందుకుంటూ ముందుకు సాగిపోవాలి. అందుకని దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడు నీకు అన్నీ సాధ్యపరుస్తాడు. కాబట్టి నువ్వు నేను దేవుడి మాట వినాలి ఆసక్తిగా. అంతేకాని మరి ఇదే నన్ను విడిచిపెడతానికి మనం కష్టంగా ఉండకూడదు, మనకు బాధగా ఉండకూడదు, మనకి ఇబ్బందిగా ఉండకూడదు. చక్కగా దేవుని మార్గాలు నడుచుకుంటా దేవుని కృపలన్నీ మనం పొందుకుంటా పిల్లరా దేవునికి సాక్షులుగా మనం జీవించాలి. ఈ లోకంలో దేవునిలోకి వచ్చినాక నీకు ప్రతి ఆశీర్వాదం ఉంది. ఆమేన్. ఉందా లేదా? ప్రతి ఆశీర్వాదం ఉంది. దేవునిలోకి నువ్వు వస్తే, దేవుని మార్గంలోకి వస్తే నీకు ప్రతి దీవెన ఉంది. అందుకని తెలుసుకొని మనం గ్రహించుకొని దైవ దీవెనలన్నిటిని మనం ఏం చేయాలి? స్వతంత్రించుకోవాలి. హల్లెలూయా కదా. దైవ బలమును మరి మనం పొందుకొని దేవుని యొక్క అడుగు జాడల్లో క్రమంగా నడుచుకొని ఆయనలో బలపరచబడి దీవించబడి ముందుకే సాగిపోయేటటువంటి బిడ్డలుగా ఉండాలి. దానియేలు గ్రంథంలో నుంచి 3:17 చదువుదాం. చూడండి, దానియేలు గ్రంథంలో నుంచి 3వ అధ్యాయము 17వ వాక్యం. దానియేలు గ్రంథం మేము సేవించుచున్నటువంటి దేవుడు మండుచున్న ఏడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని తప్పించగలిగిన వాడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినా, రాజా నీవు నిలవబెట్టినటువంటి నీ దేవతను మేము పూజించము, ఆ ప్రతిమకు మేము నమస్కారం చేయనంటే చేయమంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం తెలుసుకుంటారా, ఖచ్చితంగా ఉండాలి దేవుని కోసం. ఇక్కడ చూసారా వాళ్ళు ఎలా ఉన్నారు? షడ్రకు, మేషకు, అబేద్నెగో ఎలా ఉంటారు? కరెక్ట్గా ఉన్నారు. దేవుని బలాన్ని గుర్తించారు. దేవుడు మమ్మల్ని రక్షించినా సరే రక్షించకపోయినా సరే మేము దేవుడిని మర్చిపోము. దేవుడు ఈ అగ్ని బలం నుండి మమ్మల్ని తప్పించగలడు అన్నాడు. ముగ్గురిని ఏంట్రా అగ్నిలో అన్నారు, వేశారు. అగ్నిలో నిలబడ్డారంట, కాలిపోలేదంటండి. ఆమేన్. అగ్ని కూడా వాళ్ళనే కాల్చలేకపోయిందంటండి. అంటే వాళ్ళ భక్తి అంత పవిత్రమైనది, అంత శక్తి గలది. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వాళ్ళ భక్తి అంత శక్తివంతమైందంట, అంత బలమైందంటండి. అందుకని ఈరోజు మనం ఎంతగానో పరిశీలన చేసుకోవాలి కదా. దేవుని నుండి వచ్చే ఆశీర్వాదాలు ఈరోజు నువ్వు నేను పొందుకోగలగాలి. ఆమేన్. వస్తాయా రావా? దేవుని నుంచి కృప వస్తుందా రాదా? కాపాడతాడా? కాపాడా? షడ్రకు, మేషకు, అబేద్నెగోని కాపాడా? కాపాడలేదా? కాపాడలేదా? మరి నిన్ను కాపాడతాడా? కాపాడతాడు. హల్లెలూయా. దేవుడికి ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడికి మనం లోబడి ఉండాలి. దేవుని నిరీక్షణ ఉంచాలి. నిన్ను ఏమీ చేయలేదు. ఎందుకని ఆయన నిన్ను కాపాడే దేవుడు, రక్షించే దేవుడు. నరకాగ్ని నుండి తప్పిస్తాడు. ఈ భూలోకంలో శత్రువుల ప్రభావాల నుండి నిన్ను తప్పిస్తాడు. నీకు ఏ కీడు రానివ్వడు. కాబట్టి నీకు ప్రతి మేలు కూడా దేవుడు చేసి నిన్ను చక్కగా నడిపించగల సమర్థత గల దేవుడుగా ఆయన ఉన్నాడు. హల్లెలూయా. మరి దేవుని మాట వింటున్నావా? దేవుని మార్గాలు నడుచుకుంటున్నావా? ఏమండి, దేవుని యందు విశ్వాసం ఉంచావా? నడుస్తున్నావా కదా? మీకు అర్థమైందా ఇప్పుడు నేను చెప్పిన? ఈ ధనవంతుడు ధనము, ఆ ధనం మీద ఏముంది? మనసు కాదండి, ఆయన మనసు కాదు. శాపం నిలిచింది. అమ్మకు పెట్టలేదు, నాన్నకి పెట్టలేదు, పక్కనోడు ఆకలి అయిందనగానే పెట్టకుండా తాను చూసుకున్నాడేమో.
అలా ఉండకూడదు. నీకు పెట్టు, దేవుడు నీకు ఇస్తాడు. నీ తల్లికి పెట్టవా, నీ తండ్రికి పెట్టవా, నీ అన్నదమ్ములు పెట్టవా, అక్కచెల్లెలు పెట్టవా? స్వార్థంగా తినేసేస్తూ ఉంటారు కొంతమంది. అలా చేయకూడదు. ఆకలి అయితే పెట్టాలి. దేవుని స్తోత్రం. ఎందుకంటే బిడ్డారా, దేవుణ్ణి కనపరిచేటట్టుగా నీవు ద్వారా, నీ డబ్బు ద్వారా ఎవరు ఘనత పొందాలి? అంతేగాని నీ డబ్బు కాదు ఘనత పొందేది. దేవుడికి మహిమ రావాలి, దేవుడికి ఘనత రావాలి. హల్లెలూయా. కాబట్టి మనం అలాంటి విశ్వాసంలో, అలాంటి నిరీక్షణతో ఉండాలని ఈ ధనవంతుడికి చెప్తే ఇతడు అర్థం చేసుకోలేకపోయాడు. కానీ పేతురు అంటున్నాడు, ఇదిగో ప్రభా, మేము సమస్తాన్ని విడిచిపెట్టాం. హల్లెలూయా. అయితే సమస్తాన్ని విడిచిపెడితే మీకు సకల ఆశీర్వాదాలు దేవుళ్ళకి వచ్చినాక చెప్పండి, కడగబడిన పరిశుద్ధపరచబడిన జీవితం కలిగి ఉన్నారు కాబట్టి ఇక మీకు ఏ శాపం ఉండదు. దీవెన అంట, ఆశీర్వాదం వెంట, శాంతి అంట, సమాధానం వెంట సమాధానం వచ్చేసింది. హల్లెలూయా. దేవుళ్ళకి వచ్చినాక నష్టమేమి లేదు మనకి. ఇంకా తప్పుడు పనులు చేయం కదా, అబద్ధాలు ఆడవు కదా, మోసాలు చేయం కదా, అక్రమాలు చేయం కదా. ఇంకా మనం వెంట దీవెన మనకు వచ్చింది. హల్లెలూయా. మన పాస్టర్ గారు అంటది, నీకు ఏదైనా ఎందుకు సాధ్యం అవుతుంది అంటది. నీకు పొద్దున కూడా అంటుంది, ఎప్పుడో పారేసిన కాగితం ఒకటి వెళ్ళి చూస్తే దొరికింది నాకు. దేవుని స్తోత్రం. అయ్యా, నీకు అన్నీ దొరుకుతాయి, నువ్వు చాలా దైవ జ్ఞానం కలిగినటువంటి నీకు దేవుడు. ఎందుకంటే నేను ఏదైనా అడిగేసేటప్పుడు యేసయ్య నాతో ఉన్నాడు. ఆమేన్. నాతో వస్తాడని నాకు నమ్మకం. ఆమేన్. నాకు లేనిది ఉన్నదిగా చేస్తాడనే నమ్మకం నాకుంది. అడుగేస్తా, అంతే జరుగుద్ది. ఆమేన్. అంతే. ఇంక నేను దొరుకుద్దో దొరకదో, ఇస్తాడో ఇవ్వడో, ఉందో లేదో, చేస్తాడు, ఇట్లాంటి ఆలోచనలు నాకు రావు. దేవుడు ఉన్నాడు, నేను అడిగేస్తున్నాను, నా అడుగులు అడిగేస్తాడు, ఆయన నన్ను నడిపిస్తాడు, నా అక్కర్లన్నీ అంతే, ఇంకా డౌట్ లేదు. ఆమేన్. ఇంకంతే. ఎందుకంటే అంత ఖచ్చితంగా దేవుడు నమ్ముతాం. ఇంకంతే. సందేహం లేనే, డౌట్ లేదు. డౌట్ ఎందుకు? అనుమానం ఎందుకు రావాలి మనకి? దేవుడు ఎట్టంటాడు? అనుమానంగా చెప్పాడు ఆయన, నేను నిన్ను విడవను, ఏ మాత్రం విడవను అన్నాడు. ఆమేన్. ఎవరైనా నిన్ను విడిచిపెట్టవచ్చు, కానీ నేను మాత్రము నిన్ను విడవను అన్నాడు. మరి ఆ మాట నమ్మాలా నమ్మొద్దా మనం? అందుకని నేను అడిగేసిన అడుగల్లా ఎలా ఉంటుందంటే ఆశ్చర్యంగా ఉంటుంది. హల్లెలూయా. నడిపిస్తూ ఉంటాడు ఆయన. వేసిన అడుగులో ఏ విధమైనటువంటి కీడును, మరి ఆ యొక్క ఎదురు వచ్చిన ఆ కీడు ఎలా జరుగుద్దంటే అది మేలుకరంగా మారిపోయింది. దేవుని నమ్ముకున్నాం కాబట్టి మన జీవితాలను అలా మారుస్తాడు యేసయ్య. హల్లెలూయా. అందుకని షడ్రకు మేషకు ఎక్కడేసారు వాళ్ళని? ఆ విధంగా ఎక్కడేసారండి? అగ్ని గుండంలో వేశారు. కాలిపోయారా? కాదు. ఎందుకని? వాళ్ళల్లో భక్తి ఉందండి, శక్తి ఉందండి. ఈరోజు నీలో విశ్వాసం లేకపోతే అట్ట. ఇప్పుడు శాపాన్ని నువ్వు నమ్ముకుంటే అట్ట, దేవుడిని నమ్ముకోవాలి కదండి, ఆశీర్వాదం నీకు వచ్చింది. హల్లెలూయా. శాపాన్ని నమ్ముతావా? అందుకని శాపంతో ఉన్న ధనాన్ని ఇచ్చేయి. ఎవరికి? పేదలకు ఇచ్చేసేయి. రా. వస్తే నాకేముంటుంది? రా. కంటికి కనపడినది, చెవి కనబడిన హృదయానికి గోచరం కానటువంటి ఆశీర్వాదాలు నీకు వస్తాయి. రా. ఆమేన్. కంటికి కనపడినటువంటి, చెవి కనపడిన హృదయానికి గోచరం కానటువంటి దీవెనలు నీకు నీ పిల్లలకు వస్తాయి. రా. బాధపడు మాకు. రా. నన్ను వెంబడించిన వాడు దరిద్రుడు కాదు, ధనవంతుడు అవుతాడు. ఆమేన్. భూమి మీద చాలా రెట్లు పొందుతారు, 100 రెట్లు. పరమందు నిత్య జీవం పొందుతారు. హల్లెలూయా. కావాలన్నావుగా, ఏంటి? నిత్య జీవం. కావాలా వద్దా? కావాలి. ఇస్తాడు. ఏది? శాపం లేని జీవం. హల్లెలూయా. అంతలో కనబడి అంతలో మాయమైపోయే జీవం కాదు, నిత్య జీవం. అట్టి జీవం కొరకు మనం ఏం చేయాలి? దేవుని క్రమంలో ముందుకి సాగిపోవాలి. ప్రార్థన చేసుకుందాం మరి.
ప్రార్థన చేసుకుని తల వంచి మోకరించి దేవుని సన్నిధిలో అడగండి. నాయన, నేను కూడా నా ఇంట్లో ఉన్నవి, నేను సంపాదించినవి ఏమైనా నీకు ఇష్టం లేనిది ఉంటే, వాటి మీద శాపం ఏమైనా ఉంటే తీసివేయి ప్రభా. అయ్యా, నువ్వు నన్ను దీవిస్తావయ్యా, నువ్వు నన్ను కాపాడుతావయ్యా. నన్ను ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడన్నావయ్యా. నన్ను ఏ రోజు మర్చిపోవయ్యా, నన్ను దీవిస్తావయ్యా, నన్ను తలగా చేస్తావు కానీ, పైవాడిగా ఉంచుతావు కానీ కిందవాడిగా కిందానిగా చేసే దేవుడు కాదు నాయన. ఒకవేళ నా స్వబుద్ధితోటి నేనేదైనా చేస్తే శాపం నా మీద ఉంటుందన్నావు. ఏ శాపం నా మీద ఉండకూడదు నాయన. నేను నా కుటుంబం దీవించబడినట్లు ప్రభా, నా ఇంట్లో, నా ఒంట్లో, నా యొక్క కుటుంబం, రక్త సంబంధుల్లో, బంధుమిత్రుల్లో ఏ శాపం ఉండకుండా అది తొలగించుకొని నేను నీ కొరకు సిద్ధపడి నా కుటుంబాన్ని సిద్ధపరిచి నీ రాకై సిద్ధంగా ముందుకి సాగిపోవటానికి సహాయం చేయ. నన్ను బలపరిచయ్యా, నన్ను అభిషేకించయ్యా, ఆత్మతో నింపయ్యా అని ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలు సిద్ధపరచుకోండి. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రతి ఒక్కరు కూడా నీ ఇంట్లో ఏ శాపం ఉండకూడదు. నీ ఇంటికి రక్షణ ఉండాలి కానీ శాపం నీ ఇంట్లో ఉండకూడదు. రోగాలు నీ ఇంట్లో ఉండకూడదు. అప్పులు నీ ఇంట్లో ఉండకూడదు. దరిద్రం నీ ఇంట్లో ఉండకూడదు. ఉందంటే నీవు ఏటి మీద మనసు పెట్టుకున్నావు వాటి మీద నుండి మనసు తీసుకొచ్చి దేవుని మీద మనసు పెట్టు. దేవుని వైపు చూడు. దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుని యందు నిరీక్షణ కలిగి ఉండు. ఆయన నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు మేలు చేస్తాడు. నా ప్రియమైనటువంటి అమ్మాయి, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, దేవుని వైపు చూడు. ఆయన నిన్ను బలపరచు దేవుడు, నేను దీవించే దేవుడు, నిన్ను ఆశీర్వదించే దేవుడు. దినదినం దీవిస్తాడు. ప్రతిరోజు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే నువ్వు భక్తి కలిగి ఉన్నావు, ఆయన మీద మనసు పెట్టుకున్నావు. నిన్ను కాపాడుతాడు. ఏ కీడు, ఏ దరిద్రం, ఏ తెగులు నీ గుడారం సమీపించకుండా నిన్ను కాపాడగలడు, నిన్ను రక్షించగలడు, నిన్ను పోషించగలడు, నిన్ను దీవించగలడు, నిన్ను ఆశీర్వదించగలడు. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ లవాల బరకరాల బలశాల. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. గ్లోరీ లవాశాల. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ పూర్ణమై, పరిశుద్ధాత్మ పూర్ణాలమై ప్రభు సన్నిధిలో నమ్మక సాక్షివై ప్రభుతో నడుచుకోవడానికి సిద్ధపడు. ఉన్నత దేవుని కృపను పొందుకోవడానికి సిద్ధ మనసు కలిగి ఉండు. ప్రార్థన చేసుకో. ప్రభా, నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించు, నన్ను బలపరచు, నూతనపరచు, ఉజ్జీవపరచు, వెలిగించు, ఆత్మపూర్ణంగా చేయండి, అభిషేకించండి. నన్ను నడిపించగలవు, నన్ను దీవించగలవయ్యా. అయ్యా, నన్ను గొప్పగా 100 రెట్లుగా దీవించగలవు ప్రభా. నేనైతే ఏదో కొంత సంపాదించగలుగుతాను కానీ నువ్వైతే 100 దీవించే దేవుడు. నీపై మనసు పెట్టుకొని ఏ పాపము చేయకుండా, ఎవరికి నేను దాచుకోకుండా, పేనాసివాడిగా పేనాసిదానిగా ఉండకుండా, మానవత్వాన్ని మరిచిపోయేవాడిగా మరిచిపోయేదానిగా ఉండకుండా నీ ప్రేమను కలిగి జీవించే భాగ్యం నాకు దయచి అట్టి కృపతో నన్ను నింపునాను. నీ రాకడలో, నీ నిత్య జీవంలో నేను ఉండేవాడిగా ఉండటానికి నన్ను బలపరచయ్యా. నన్ను ఆ రీతిగా ఆయత్తపరచు, సిద్ధపరచు. ఈ భూలోకంలో జీవించినంతకాలం నీపైనే మనసు కలిగి పరిశుద్ధంగా, నీతిగా, యథార్థముగా నిన్ను మహిమపరిచే కుమారుడిగా, కుమార్తెగా నేను జీవించటానికి నన్ను బలపరచు, అభిషేకించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డలు చేసిన ప్రార్థన మీరు ఆలకించండి, దీవించండి. నీ బిడ్డల పరలోక రాజ్య వారసులుగా చేయండి. నీ రాజ్య వారసులు నడిపించు, నీ చిత్తము చేయడం నేర్పించు. ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసను ఆశీర్వదించు. వచ్చిన కూడి ఉన్న బిడ్డలందరినీ పేరు పేరు వరుసను ఆశీర్వదించు. రాలేకపోయిన మరొక సమయం దయచి నైనా అందరూ కూడా నీ రాకై సిద్ధపడి
నీలో క్రమంగా జీవించినట్లు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరలోకమునందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం మాకు వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందున నెరవేరునుగాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధాలు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధాల మీద క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని నిత్య సన్నిధి సహవాసము సదా మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండి ఆయన నిత్య మహిమలకు మన సిద్ధపరిచి నడిపించును గాక, ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామమునకు సంపూర్ణమైన విజయం కలుగును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువును అందరికీ వందనాలు.